రండి, పరిశుద్ధాత్మ ద్వారా మన వాక్యం వినటకు సిద్ధపడదాము. ముందుగా కూడి వచ్చిన వారికి, హైదరాబాద్లో అలాగనే వరంగల్లో స్థానికం కూడుకున్న వారికి, ఈ లైవ్ చూస్తున్న వారు, చూడబోతున్న వారి అందరికీ ఆహ్వానిస్తూ ప్రేమపూర్వకంగా క్రీస్తు పేరట అందరికీ శుభములు తెలియజేస్తూ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నేను ఐగుప్తులకు నేను ఏది చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆస్వాదించి పరిశుద్ధాత్మ చేత ఈ వాక్య సారములో మనమందరం నడిపించబడదు గాక, దేవుడు నడిపించుడు గాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఇదిగో ఈ ఉదయ కాలంలో తండ్రి, నీ సముఖంలో రావడం మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మాకు ఇచ్చిన కృపను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. నీ కృప నిరంతరం ఉండుగాక. నీ మంచి వారమని, నీకు ఫేవర్గా ఉన్నామని, నీకు అనుకూలం ఉన్నామని కాదు, కానీ అనుకూలంగా ఉన్నా ప్రతికూలం ఉన్నా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు, నీ కృప చూపిస్తూనే ఉన్నావు, నీ కృపలో మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు అయ్యా. అయితే ప్రభువా, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు క్షేమం కలుగుతుంది, నీకు ప్రతికూలం ఉన్నప్పుడు మాకు బాధ మేమే కొని తెచ్చుకునే వారంగా ఉంటామయ్యా. అయితే ప్రభా, బాధ కలిగిన వారికి, క్షేమం కలిగిన వారికి మాకు ఒక అవకాశం ఇచ్చావు. ఆదివారం నీ సముఖంలో చేరి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే బదులముగా చేయుటకు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేలులు, ఉపకారములు అయ్యా మేము మనస్ఫూర్తిగా ఎంత నేను స్మరించినా తీరదు తండ్రి. ఒక సమయం కేటాయించి, ఒక దినము కేటాయించి, కొంత పరిధిలో మాకున్న అవకాశాన్ని వెసులుబాటును బట్టి అయ్యా నేను గణపరచుటకు, నేను సేవించుటకు, నేను మహిమపరచుటకు, నేను కీర్తించుటకు, నీ ఆశీర్వాదం పొందుకొని ధనకరంగా చేర్చబడుటకు మేము రాగలిగాము, రాబట్టబట్టామయ్యా. నీ చేత మేము రాగలిగినామయ్యా, నీ చేత మేము రప్పించబడినామయ్యా, నీ చేత మేము పిలువబడినాము తండ్రి. మమ్మల్ని దర్శించేటకు ప్రభువా నీ కృప చూపెట్టుము తండ్రి. ఈ వాక్యము ఎప్పుడైతే ప్రభువా సేవకుడి ద్వారా ప్రేరేపణతో మాతో మాట్లాడిన ఈ వాక్యము, చదవబడిన వాక్యములో సారమును గొప్పగా నీ పరిశుద్ధాత్మ ద్వారా సారవంతంగా మమ్మల్ని కదిలింపు చేయమని, మమ్మల్ని గొప్పగా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నిస్వార్థముగా ప్రభువా మేము వాక్యం విని ప్రభు స్తోత్రం, స్వార్థంతో కూడిన ప్రతి స్వభావము ప్రభా నిస్సారమైన జీవితం నుండి సారవంతమైన జీవితంగా మలచబడే విధంగా ప్రభా నీ వాక్యం వినుటకు సహాయించే, విశ్వాసము దయచేయము, సమర్పణ కలగజేయము, విధేయత కలిగిన ప్రభు నడిపింపులో మేము ఉండాలని ఆశామాలో రెక్కింపు చేయము తండ్రి. మమ్మల్ని కదిలింపు చేయమని ప్రార్థన చేస్తాం. నీ సేవకుడి ప్రభు ఉత్తవాడు అయ్యా, పనికి మాలినవాడు, వెర్రివాడు తండ్రి, నీ సిలువ చాటుకు మరుగుపరుచుకుని రక్తం ద్వారా పరిశుద్ధపరచుము. ఇదిగో ప్రభు నీ బిడ్డలందరినీ ప్రభు పరిశుద్ధపరచి ప్రభు నీ బిడ్డలతో నాతో మాట్లాడటకు నీ సేవకుని అభిషేకించి మా అందరితో ప్రభు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. అయ్యా, దుష్టుని ప్రతి ఒక్క వ్యతిరేకంలో ఏ సనామంలో మాకు జయం కలుగున్నట్లుగా వాడిని అసహించుకునే విధంగా మా స్వభావంలో నీ అనుగుణంగా ప్రభు మలచబడేటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం. ప్రభా, వరంగల్లో ఉన్న ప్రతి బిడ్డను అలాగా నువ్వు దర్శిస్తున్నావని, అదిగో స్థానికంగా కూడిన బిడ్డలందరినీ నువ్వు దర్శిస్తున్నావని నమ్ముచున్నావు. ఇది చూస్తున్నవారు, చూడబోతున్నవారు కూడా దర్శిస్తున్నావని నమ్ముచున్నాను. గొప్పగా మార్పు దైత్యం, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఫలభరితంగా ఉండాలి, అందరూ విజయవంతంగా నడిపించబడాలి. ఆ విధంగా మాట్లాడు తండ్రి. ప్రతి మూర్ఖమును, ప్రతి వ్యతిరేకమును తొలగిపోయే విధంగా, అవి విడిచిపెట్టే విధంగా, సరిచేసుకునే విధంగా కృప చూపెట్టమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనసు ఒకసారి ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దీక్షలు గాక. మంచి కూర్చుందాం. ఇక్కడ వాక్యానికి ఫోకస్ చేద్దాము. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఐగుప్తులకు ఏమి చేసినో అని అక్కడ కామ ఉంది. ఏమి చేసినో మీరు చూశారు. ఇజ్రాయెల్ పిల్లలతో అంటాడు, ఏమి చేసిండో చెప్పండి? తన మహిమ చూపించాడు. మీరు నమ్ముకున్న దేవతల కంటే, మీరు నమ్ముకున్న దైవాల కంటే, మీరు నమ్ముకున్నటువంటి శాస్త్రీయమైన జ్ఞానము కంటే
నీ నాగరికత కంటే గొప్ప దేవుడు ఇజ్రాయేల్ పక్షం ఉన్నాడు, ఇజ్రాయేల్ యుద్ధ ఉన్నాడు, తన మహిమ చూపించాడు. కాబట్టి వాళ్ళు వీళ్ళని అనుమతించే విధంగా, వీళ్ళని ఇబ్బంది చేయకుండా ఇన్ని రోజులు ఇబ్బంది చేశారు. కానీ ఈ దేవుడు భయంకర దేవుడని తన మహిమ ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కనపరిచాడు. అయితే నీకు కనపరిచాను విడిపించడానికి. కానీ మిమ్మల్ని అక్కంచెలు ఎలా తీసుకొచ్చింది తెలుసా? గద్ద తన పిల్లలను ఎలాగ మోసుకుని తీసుకువెళ్తుందో అట్లాగా మిమ్మల్ని గద్దలాగా మిమ్మల్ని మోసుకొని నా యొద్దకు, నా చెంతకు, నా యొద్దకు తీసుకొచ్చాను. అది మీరు చూచితిరి కదా అంటున్నాడు. అదే కదా వాక్యం. హల్లెలూయా. నేను చదువుతాను, మీరు వినండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తులకు ఏమీ చేసినో మిమ్ములను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గద్ద పిల్లలు తన రెక్కల మీద ఎలా మోసిందో అలాగని నా యొద్దకు మోసుకొని వచ్చి తిని మీరు చూచితిరి అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా అయితే గద్దలాగా మోసుకొని వచ్చాడు యేసయ్య. యెహోవా యెహోదూత, యెహోవా చెప్పండి అంటే ఏమన్నట్టు? మనం కొన్నిసార్లు మనము వ్యవహారిక భాష చక్కగా రావటం కొన్ని సామెతలు కలుపుతాం, లోకోక్తి కలుపుతాం. లోకంలో ఉన్న సామెతలు ఉన్నాయి కదా కొన్ని, అవి కలుపుతూ ఉంటాం. నేను తింటున్నప్పుడు గద తనకపోయినట్టుగా నా ఆహారము నా నోటికి వచ్చి బుక్క తనకపోబడ్డది అంటాం. అంటే గద్ద వచ్చి తనకపోయిందా? మరి ఏమన్నట్టు చెప్పండి. అంటే అలాంటి అవకాశం నాకు వచ్చిన అవకాశాలు వేరొకడు వచ్చి నేను అనుభవించే విధంగా ఇక నాకు వస్తుంది, ఇక నేను మంచిగా ఉంటాను అనే సమయంలో నాకు రావాల్సింది అతడు ఎగేసుకుని పోయాడు. ఏదో ఒక అధికారులతో మాయమాటలు చెప్పి నాకు రావాల్సిన లోను, నాకు రావాల్సిన జాబు, నాకు రావాల్సినటువంటి జీతబాధ్యము అలా కొరత పెట్టే విధంగా గద్దలాగా తనకపోయినట్టుగా అయిపోయాడు అని అంటాం కదా. ఇప్పుడు అదే విధంగా అంటున్నాడు అనమాట. అది హల్లెలూయా. గద్దలాగా తన రెక్కల మీద పిల్లలు మోసినట్లుగా నా యొద్దకు మోసుకొని వచ్చి తిని అంటున్నాడు. హల్లెలూయా. అప్పటిదాకా ఐగుప్తు దేశంలో ఉన్న వీరు అక్కడి నుంచి వెళ్ళి తన యొద్దకు తీసుకొచ్చుకున్నాడు. ఎట్లాగా? గద్ద పిల్లలను తన రెక్కల మీద ఎలాగ మోసుకొని తన చెంతకు తీసుకొచ్చిందో, తన పిల్లలను తన స్వాధీనములు, తన ఆధీనములు, తన కాపుదలలో అట్లాగా మిమ్మలను మోసుకొని వచ్చి తిని అది మీరు చూచారంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, గద్ద అంటే పక్షుల అన్నిటికంటే అది రాజు. అందుకోసం దాన్ని డేగ అంటాం, లేకపోతే దాన్ని పక్షిరాజు అంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు మోసుకున్నట్టుగా మీరు మోసుకుంటున్నారు. ఇది పక్షిరాజు సాదృశ్యం కూడా చూడండి మీరు. పక్షులన్నిటికీ రారాజు ఏంటిది? పక్షిరాజు. అందుకోసం పక్షిరాజు అని ఉంటుంది. అది దానికంటే ఎక్కువగా ఏ పక్షి కూడా ఎగరదు. అంత ఆకాశంలో గగనాంతరాలు మేఘం కంటే ఎక్కువగా. కొన్నిసార్లు మనం చూడండి, మేఘములు పైనుంచి వెళ్ళిపోతే అది కనబడదు, మళ్ళీ అటు సైడ్ మళ్ళీ ఆ మేఘం నుంచి బయటకు వచ్చేదా కనబడదు. అంతకంటే మిగతా అన్ని పక్షులు దాదాపుగా మేఘం కిందికి వెళ్ళే ఫ్లై అవుతాయి, అంటే ఎగురుతూ ఉంటాయి. కానీ పక్షిరాజు మాత్రము ఆకాశన మరి ఎవరు అందుకునేంతగా, ఏ పక్షి కూడా అందుకునేంతగా అది విహరిస్తూ ఉంటుంది, అది గొప్పగా ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు. సో ఈ పక్షిరాజే యేసయ్యకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోదూతకు సాదృశ్యం, యెహోవాకు సాదృశ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము కొన్ని విషయాలు వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. చదువుదాము.
యెషయా 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్. 34వ అధ్యాయములో 15వ వచనము 16 నుంచి చదవటానికి ఉంటుంది, కానీ 15 చివరి లైన్తో స్టార్ట్ చేద్దాం. అచ్చటనే ఆ తెల్ల గద్దలు తన జాతి పక్షులతో కూడుకొనును. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యము గమనించండి. వాక్యం ఒక్క దగ్గర ఉండదు. యెహోవా దేవుని వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉంటుంది. అది మీద చదివిన వాళ్ళకి అది అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను చదివితే ఒక వాక్యాన్ని తీసుకొని సత్యాన్ని స్థాపించండి. ఒక వాక్యం తీసుకొని ప్రసంగం చేయటానికి సాధ్యం కాదు. చేసిన అది దేవుని యొక్క చిత్తంగా ప్రామాణికంగా ఉండదు, నడిపింపులో ఉండదు అన్నమాట. కాబట్టి ఒక వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానికి సపోర్టుగా ఈ 66 గ్రంథాలు ఎక్కడో కాడ ఉంటుంది, దాని జత ఉంటుందన్నమాట. అందుకోసమే ఇదే ప్రామాణికంగా ఎక్కడ 2 లేక 3 కూర్చుని వారి మధ్యలో ఉంటానన్నాడు. అట్లనే అదే సూత్రంగా ఎక్కడ 2 లేక 3 వాక్యాలు ఏకీభవిస్తుంది, అది సత్యం స్థిరపరచబడుతుంది. అది ఎక్కడ ఒక నేరం మోపబడినప్పుడు ఎక్కడ 2-3 సాక్షి చెప్తారో ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ నేరస్తుడా నేరము కానివాడా అనేది, నిర్దోష అనేది బయటపడుతుంది. వేల సంఖ్య లేకపోతే వేల వాదనల కంటే, లక్షల వాదనల కంటే 2 లేక 3 సాక్ష్యాలతో అది స్థిరపరచబడుతుంది. ఆధారం లేకుండా, సాక్ష్యం లేకుండా ఎన్ని వాదాలు నువ్వు చేయును కాక ఆ వాదానికి పసపట్టు పరిమితి అంటే యోగ్యత ఉండదు. సాక్ష్యాలతోనే స్థిరపరచబడుతుంది. అందుకోసమే దుష్టుడు ఏం చేసిండు, ఆ సాక్ష్యాలు కూడా తారుమారు అబద్ధ సాక్ష్యాలుగా కోర్టులో ప్రవేశించడము, పోలీస్ స్టేషన్లో రకరకాల పెద్ద మనుషుల మధ్యలో. ఇది తప్పుడు, అది వేరే. ఇది లోకమంతా దుష్టుని అందుంది కాబట్టి అట్లనే వంకల్లో పోతుంది. ఇప్పుడు చాలామంది లా చేసుకునే వాళ్ళు అంచే న్యాయం కోసమా, ఆ లాలో ఉన్న చట్టంలో ఉన్నటువంటి ఆ లొసులతోని ప్రతి ఒక్కరిని న్యాయమైన వాళ్ళను అన్యాయస్తులు న్యాయంగా చిత్రీకరించేది నడుస్తుందన్నమాట ఈ లోకంలో. అందుకోసం బాగా పెట్రెళ్ళిపోతుందన్నమాట. ఈ లోకం అన్యాయంతో నింపబడ్డది, దుర్నీతితో నింపబడ్డది, దుష్టత్వంతో నింపబడ్డది. విధవరాలను, దరిద్రులను న్యాయం చేయమన్నాడు. వాళ్ళని అన్యాయం చేయొద్దు, వాళ్ళకి ఎవరు లేరని అనుకుంటే వాళ్ళకి నేను తోడుగా ఉన్నానంటాడు. కాబట్టి డబ్బున్నవాడు, పేదరికం ఉన్నవాడు, పేదవారని వాళ్ళ కటాక్షం చేత వాళ్ళకు ఫేవర్గా ఉండదు. డబ్బు ఉన్నాడని, డబ్బు వస్తుందని ఇటు ఫేవర్ ఉండదు. దేవునికి మహిమార్థంగా తీర్పు న్యాయంగా నిష్కలంకంగా చేయాలి. న్యాయం చేయుట యెహోవాకు ఇష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే న్యాయమైన దేవుడు కాబట్టి. సరే, ఇప్పుడు తెల్ల గద్దలని ఉన్నది ఇక్కడ. తెల్ల గద్దలు తన జత చేసుకొని గూడు పెడుతుందట. అంటే అది సంతానం చేస్తుందట. అట్లనే ఇక్కడ ఈ 16వ వచనంలో ఉన్న 34 యెషయా 16వ వచనం 3వ లైన్లో దేని జత పక్షి అది ఉండక మానదు అంటే ఆ పక్షి అనేది వాక్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్ల గద్దలు అంటే ఏంటి చెప్పండి? వాక్యం, పరిశుద్ధమైన వాక్యం. వాక్యం అయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే సరాసరి ఎవరు? ఓంకార స్వరూపుడు, వాక్య శబ్ద బ్రహ్మ, వాక్య స్వరూపుడు యేసయ్య.
ఈ పక్షిరాజు అంటే ఎవరు చెప్పండి? పక్షి అంటే గద్ద అంటే ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య మనట తన రెక్కల మీద మోసుకొని తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. అది మీరు విశ్వాసంగా చూడాలంటున్నాడు. అది హల్లెలూయా. మీరు చూసే నేత్రాలు లేవో, ఆత్మ నేత్రాలతో చూసుకోండి, యోచించుకోండి. నేను గద్దలాగా మిమ్మల్ని మోసుకొని నా రెక్కల మీద మోసుకొని నా యొద్దకు చేర్చుకుంటునో మీరు గ్రహించండి అంటున్నాడు. ఎందుకంటే నా దగ్గర మీరు సురక్షితంగా ఉంటారు కదా. తల్లి పిల్లలను మోసుకుపోయేది ఎందుకంటే తన ఆధీనంలో, తన స్వాధీనంలో, తన యొక్క ప్రసన్నతలో లేక తన యొక్క ఆధ్వర్యంలో ఉంటేనే పిల్లలకు క్షేమము. హల్లెలూయా. గద్దనే దేవుడు ఎందుకు పోల్చుకున్నాడు? తనకు గద్దలాగా మిమ్మల్ని మోస్తున్నాను ఎందుకు అన్నాడంటే, గద్ద పైన ఎప్పుడూ పైన విహరిస్తుంది కదా. మనమందరము భూ సంబంధం కాదు, పైన పర సంబంధం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరనివాసులంగా ఉన్నటువంటి అక్కడ నివాసులంగా ఉన్నప్పుడు గద్ద అన్నిటికంటే దాని ఆశ్రయము, దాని గూడు ఉన్నత స్థలములో పెట్టుకుంటారు. కొండపేటల్లో ఆ పర్వతము శిఖరం మీద పెట్టుకుంటుంది, లేకపోతే చెట్ల పెద్ద పెద్ద రావి చెట్లు, దేవదారు వృక్షము ఆ కొమ్మల్లో, ఆ చిటారు కొమ్మల్లో దాని నివాసం ఏర్పడుకుంటుంది. ఎక్కడ ఎవ్వరూ మనుషులు లేని కాడ, ఏ జంతువు, ఏ పురుగు పూసి అక్కడికి వచ్చిన పిల్లలు తన గూడు చెరపకుండా అక్కడ పెట్టుకున్నది అనమాట. శిఖరములో పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఈ మాట కూడా చెప్తున్నాడు దేవుడు యోబుతో. యోబు, నాకు ఇంత ఇబ్బంది వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, దేవుడే అన్యాయస్తుని న్యాయస్తుడని. దేగను జ్ఞానం నేర్పించినది ఎవరయ్యా? నువ్వా? నేను కాదు అని మాట్లాడుతున్న మాట మనం చదువుదాం. ఓకే. యోబు గ్రంథము 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. సారీ. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే. యోబు 39:26. అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కును చాపున. ఇక్కడ కూడా మళ్ళీ మనము వస్తుంది. దక్షిణ దిక్కు ఏంటిది? రైట్ సైడ్. ఇప్పుడు మర్చిపోవద్దు, దక్షిణ దిక్కు అంటే రైట్ సైడే తిరుగుతుందంటే అది దాని జ్ఞానం నువ్వే ఇచ్చినావు. రైట్ సైడ్ రెక్కలు దక్షిణ వైపు తిప్పి ఆ డైరెక్షన్ నడవమని నేను కదా అని చెప్పి యోబును తనకున్న ఫ్రస్ట్రేషన్, తనకున్న బాధ, తనకు బాధల్లో ఇబ్బందిగా చేసుకున్నటువంటి ఆ వాక్యానికి, అంటే దేవుని యొక్క అపార్థంగా చేసుకున్న తత్వాన్ని క్లారిటీ చేసే విధంగా యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితులతో మాట్లాడిన సంభాషణలో మన వాక్యం వింటున్నాం. పక్షిరాజు, ఇక్కడ చూడండి, పక్షిరాజు వచ్చేసింది 27లో. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, ఆకాశంలోనికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకున్నా. అంటే కట్టుకుంటుంది కదా. అది ఆ రాతి కొండ మీద నివసిస్తుంది అన్నమాట. పైన పర్వతం మీద రాతి కొండ మీద నివసిస్తుందా? కొండపేట మీద అంటే, కొండపేటలు అంటే కొండ సందులలో, ఆ శిఖరంలో సందుల్లో, బండరాళ్ళ సందుల్లో ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. హల్లెలూయా. సరిపోయింది. అందుకోసమే అంతగా వీళ్ళు తీసుకుపోవటానికి ఇష్టపడుతున్నా అంటాడు. హల్లెలూయా. మీరు భూ సంబంధులు కాదు, పరలోకములో సంబంధుల బిడ్డలారా. కాబట్టి మిమ్మల్ని ఏం చేశాను? ఐగుప్తు యొక్క స్థితి నుంచెలే మీరు విడిపించి గద్దలాగా నా రెక్కల మీద మోసుకొని నా యొద్దకు తీసుకొచ్చి మీరు చూసి అంటున్నాడు.
మీరు గ్రహించితిరి. గ్రహిస్తున్నామా మనం? ఇది గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఎస్, అందుకోసమే అంటాడు, దేవుని దగ్గరికి వచ్చినవారు, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని గ్రహించాలి. చాలామంది తెలియదు, చర్చికి పోతున్నాం అంటే అంతే. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడు. నా దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రం నేను త్రోసివేస్తా అన్నాడా, తోసివేయనన్నాడా? నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు నా బంగారమే, నా బిడ్డవే, నువ్వు నా బంగారమే, నా బిడ్డవే, నా చక్కెర బిడ్డవే, నా జిలేబీ. ఇంకేంటిది జిలేబీ తర్వాత దాని గాంగూరా, అదేమంటారు, ఎర్రగుంటుంది చూడు జిలేబీకి, జాంగిరి, నా జాంగిరివే నా అని పిలుస్తున్నాడు. ఎస్, నా జాంగిరి, నా జిలేబీ, నా లడ్డు, నా బంగారం. అవునండి, కానీ నీవు దేవుని బిడ్డగా, ఆ బంగారంగా, ఆ జాంగిరిగా, ఆ జిలేబీగా నీ చేతుల్లో ఉంది మలుచుకోవటానికి. ఎందుకంటే దుష్టుడు వాని యొక్క స్వభావము శరీర ప్రకారంగా ఎప్పుడు నిన్ను ఇంజెక్ట్ చేస్తాడు, ఆ ఆలోచన, మాటల క్రియలు. కనుక నిన్ను గొప్పగా రావాల్సిన నీ దేవుని మహిమ ఆశీర్వాదము వాడు బలహీనం చేస్తాడు. ఏదో రక నలుగురు చేసిన విధంగా నేను చేసే విధంగా ఉబలాట చేస్తాడనమాట. అది నీకు మనస్తాపమై, నీకు ఇబ్బంది, నిర్వీర్యంగా, నిరాశతో మనస్తాపమై, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నేను ఇలాంటివని అని ఎవరికి వారుగా లేదండి చెప్పండి. కానీ దేవుడు రమ్మనేదే నేను పరిశుద్ధపరచటానికి, నేను ఉన్నతగా నిలబెట్టే ఆ స్థానంలో ఎక్కిపోయే అర్హతని కలిగించటానికి, అని కృప ద్వారా కలిగించటానికి. అయితే నువ్వు ఒకటి చేయాలి నేనుండి. ఏంటి తెలుసా? ఆయన మాట విని నీలో ఉన్న స్వభావము, ఆ దుష్టిని వ్యతిరేకము తొలగించుకోవాలి, అది క్షమాపణ పొందుకోవాలి. ఎందుకంటే దానివల్ల నువ్వు బాధపడతావు. యావత్ బాధలో ఆయన బాధపడతావు, నువ్వు బాధపడితే ఆయన బాధపడతావు. తండ్రి కొడుకు బాధపడితే తండ్రి బాధపడా? మన జబర్దస్త్ సాక్ష్యం చెప్పినవారు సురేందర్ బ్రదర్, కుమారుడికి ఇబ్బంది అయితే ఆయన ఒక తండ్రి పాత్ర వహించాడు. అది వాక్యంగా అనుకూలమో ప్రతికూలం తర్వాత విషయం. ఒక కుమారుడు చేస్తున్నటువంటి పనికి అడ్డుపడినప్పుడు నయాన భయాన చెప్పి చూస్తే వినకపోతే తర్వాత కత్తుల రత్తయ్యేలాగా అయిపోయింది. అంటే కత్తి బట్టి విరంగం చేసే విధంగా అనే విధానం, ఆ ఎమోషన్ అన్నమాట. ఆ ప్లేస్లో ఎవరైనా వాక్యం తినకపోతే అట్లే చేసే విధానం ఉంటాయి ప్రయత్నాలు. అసలు నేనే ఆశ్చర్యపోయాను. అసలు సురేందర్ బ్రదర్స్ మనస్తత్వం అలా కానే కాదు. ఎందుకంటే నేను తెలిసిన సురేందర్ బ్రదరు దాదాపుగా 2007 నుంచి నాకు పరిచయం. 2007 వాళ్ళ బావ ద్వారా నాకు పరిచయం, ఆనంద బ్రదర్ ద్వారా నాకు పరిచయం. 2008లో చక్కగా దేవుని కృపను బట్టి దేవుడు చేసిన మేలు చూశాడనమాట. ఆయన చూసే ప్రభులోనికి వచ్చాడనమాట. 12 సంవత్సరాలు వాళ్ళ బావ తాగుడు వ్యసనంతో ఇబ్బంది పడి ఉన్న వ్యక్తి మార్పు వచ్చిందంటే ఇంత గొప్పగా దేవుడు ఉన్నాడు, గొప్ప యేసయ్య ఉన్నాడు అని చెప్పి ఆయనే దేవుడికి సరెండర్ అయిపోయి దేవుడిని నమ్ముకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అంత ఈజీ అంటే అంత అలాంటి వ్యక్తి కాదు ఆయన. అప్పటికే మంచిగా ఒక నిష్టగా ఒక గురి కలిగి కుటుంబ జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. చాలా కష్టపడిన వ్యక్తే, చాలా హ్యాండ్సమ్గా, చాలా చక్కగా. ఇప్పుడున్న సురేందర్కు అప్పుడున్న సురేందర్కు జమీన్ ఆస్మాన్ పార్క్ అయిపోయాడు అనమాట. అప్పుడు మంచి పర్సనాలిటీ, చక్కటి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఎవరు లేరు. అతిశయంగా అంటే నేను చెప్తున్నాను, అట్లా ఉన్నాడు అనమాట. అంత మంచిగా ఉన్నాడు. మరి వీళ్ళకి పిల్లలకు ఉన్నటువంటి సుఖం ఆయనకుంటే ఇంకా మంచిగా ఉండేది. అయితే అంత కష్టపడుతూ ఆయన మెయింటెనెన్స్ చేసేటువంటి విధానము. కానీ ఒక కొడుకు ఇబ్బంది అయినప్పుడు మొత్తము తూలిపోయాడు అనేది. అప్పుడు మనకు కొంచెం వాక్యం తెలుసు కాబట్టి అయ్యో ఇట్లా చెప్పొద్దు కదా అనే విధానం. కానీ ఒక కొడుకు పడుతున్న ఇబ్బందిని బట్టి ఒక తండ్రిగా ఆయన చేశాడు. అదే ఓకే, సరే, అది వాక్యం లేదని ఇప్పుడు ఆయన వింటున్నప్పుడు ఆయన చూసుకుంటాడు, తను చూసుకుంటాడు. ఎస్, కొడుకు పాత్ర వహించిన కానీ నేను కూడా ఒక తండ్రికి కుమారుడు కదా, ఆ కుమారుడు తండ్రి చెప్పినది నేను అయ్యో ఇలాగా అనేది ఆయన సరి చేసుకుంటాడు.
అలానే కుమారుడు కూడా సరి చూసుకుంటాడు. ఇప్పుడు అందరం వాళ్ళతో పాటు మనం అందరం సరి చూసుకుందాం. సాక్ష్యం చెప్పాడు కాబట్టి బయటకి వినబడ్డది. ఇప్పుడు సాక్ష్యం చెప్పలేని వాళ్ళు ఎంతమంది లేరు. కానీ కొద్ది గొప్ప మనం కూడా ఇట్లనే ఊగినాం కదా, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో కాదా, మనసులో అయినా వ్యతిరేకమైన భావం తీసుకొచ్చుకున్నాం లేదా, పైకి కనబడకుండా. కాబట్టి ప్రియ దేవులారా, దొరికినోడు దొంగ, దొరకలేనోడు దొరలు. కానీ మనసులో దేవుడు ఆత్మ ద్వారా చూసినప్పుడు అందరము దొంగలమే, అందరము బలహీనులమే, అందరము ఏదో ఒక విషయంలో నోరు జారో, ఆలోచన జారో, లేకపోతే క్రియలు జారో మనము బలహీనంగా అయిపోయాం. అయ్యయ్యో తర్వాత ఇలా చేయకపోతే బాగుండు, ఇలా ఉండకపోతే బాగుండు. కానీ పరిస్థితి వల్ల అలాగ అయిపోయాం. నా బలహీనతను బట్టి ఏం చేసినని మనస్తాపం గురి కాలేదా మనం ఈ వారంలో? అయ్యో భక్తి చేయలేదే, ప్రార్థనకు రాలే, ఉదయకాలము ఎప్పుడు నిద్ర అదే పనికిరాని విషయంలో సెల్ ఫోన్ గంటలు చూస్తాం. రాత్రి పొద్దెక్కేదాకా, పొద్దుగూకేదాకా, మొత్తం రాత్రి అయిన తర్వాత కూడా. కానీ ప్రార్థన అన్నప్పుడు లేస్తాం అనుకుంటాం, కానీ ఆ ప్రార్థన సమయంలోనే ఏదో మత్తు చల్లినట్టుగా ఏదైనా మత్తులో మునిగిపోతాం. ఎందుకంటే దీని కార్యాలు ఎప్పుడు వాడు అడ్డుపడతాడు, సాతాను శరీరం ఎప్పుడు అడ్డుపడుతుంది. భక్తి సల్లగిన కొద్దీ మనకు మనస్తాపం అవుతుంది యథార్థ బిడ్డలకు. ఇక అలవాటైన వాళ్ళు మనస్సాక్షి మొద్దుబారిన వాళ్ళకి ఏమున్నది ఇక అని చెప్పి అది కూడా దౌర్జన్యంగా దేవుడు మరి పుట్టించినప్పుడు ఆయన మరి రక్షించినప్పుడు ఆయన చూసుకోలే కాదు, ఆయన చూసుకోవటానికి ఉన్నాడు. ఆయన న్యాయాన్ని కట్టుబడతాడు. ఆ లెక్కలేని తనం కాదు దేవుడు. లెక్కలేని తనం అది సాతాంది. ఆ సాతాను గుణం ఉంది కాబట్టి లెక్కలేని తనము జీవిస్తూ మళ్ళీ జబర్దస్త్గా దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నీతోనే ఉంటాడు. కానీ నువ్వు ఆయన మాటకు స్పందిస్తే నీకు సాయం చేస్తాడు. అది నువ్వు పలుకుతేనే, నువ్వు అడుగుతేనే సహాయం చేయటకు సిద్ధపడతాడు. పిల్లవని పేరెంటానికి పెళ్ళికి పోతే ఎట్లుంటుంది? మనం చాలాసార్లు మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు వస్తుందన్నమాట. మీ విద్యార్థులు ఉన్నప్పుడు ఇట్లనే ఇంట్లో అప్పుడు ఉండే. ఇప్పుడంటే విషాదం లేదనుకో, ఇప్పుడు బిర్యానీ తినంటే ఇప్పుడు తినడానికి ఇప్పుడు ఉన్న సౌలతి మా కాలేజీ సమయంలో ఉండకపోయింది. ఎక్కడన్నా పెళ్ళి ఉండేదనుకో, కథ పోయి సరాసరి ప్లేట్ పట్టుకొని మంచిగా జాంగిరీలు, లడ్డు, అది మటన్, చికెన్ అది కడిగిపోయి నువ్వు అమ్మాయి తాలూకు కథ అయిపోయింది. ఇక చెడు ఎన్నో బొంకే విధానంలో అట్లాగా ఉండి తర్వాత వచ్చి ఈ ఇజ్జతి అంత అవమానకరంగానే ఉండొద్దు అని చెప్పి అలాగా. అయితే కొంచెము సుట్టరికం ఉన్నా, కొంచెం తెలిసిన వాళ్ళ స్నేహితులు ఉన్నా ఏదో ఒకటి మనం ధైర్యంగా చెప్తాం, అవునా కదా? ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను? పిలవని పేరెంటానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు మర్చిపోతాను. పిలవని పేరెంటానికి పోతేనే మనకు ఎంత టెన్షన్, ఇబ్బంది. మరి నువ్వు పిలవకుండా, నువ్వు చేయమనకుండా దేవుడు సాయం ఎట్లుంటుందండి? అది నీకు కృతజ్ఞత ఉండదు. దుష్టుడు కూడా ఆయనకు చెప్పలేదు, నువ్వు ఏదో ఎలా సాయం చేస్తావు, ఇది నా లోకము, నువ్వు మర్చిపోయినావా, నేను మర్చిపోయినట్టుగా చేస్తున్నావేంది అని వాడు చాలా ఇటువంటి అక్రమానికి, న్యాయానికి మాత్రం స్థిరపరుస్తాడు. అగో నువ్వేమన్నా నువ్వు పిలిస్తేనే పలుకుతావు కదా, నువ్వు పిలవని పేరెంటానికి నువ్వు ఎందుకు వచ్చి మనిషికి సాయం చేస్తున్నావు? వాడు ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటాడు. వాడు ఆ అడ్డుపడే తత్వమే సురేంద్ర బ్రదర్ అన్నాడు, దేవుడు ఏమో కానీ సాతాను ఎప్పుడు కానీ వెంబడిస్తాడు. నిజమే, ఎప్పుడు వెంబడిస్తాడు? నువ్వు వాక్యం లేకపోతే వాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు, నువ్వు సహవాసం దూరం అయితే ఫుట్బాల్ ఆడుతాడు. నువ్వు వాక్యం చదువు, వాక్యము చదివినది హృదయంలో నిలుపుకో, మనసులో నిలుపుకో, ప్రార్థన చెయ్యు, పరిశుద్ధులతో సహవాసం ఉండు, దుష్ట కార్యాలు లయమైపోతాయి. దుష్ట కార్యాలు నీ జీవితంలో జరగాల్సిన నష్టం జరగకుండా దేవుడు కాపాడుతూ నడిపిస్తాడా. మనస్తాపం గురి కాకుండా క్షేమంగా, సంతోషంగా, నిశ్చయితంగా మన క్షేమంగా నడిపిస్తాడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే నా రెక్కల మీద మిమ్మల్ని మోయడం అంటే భారం మోస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుపోవచ్చు సమస్య లేరా, నా దగ్గరికి రా, నీకు విశ్రాంతి. తల్లి రెక్కల మీద పిల్లలు ఉంటే ఏమన్నా ఉంటుందా? తల్లి రెక్కల మీద కూర్చున్న పిల్లలు ఎట్లుంటుంది? తల్లి అండతో ఉన్నప్పుడు, తండ్రి కాపుదలలో ఉన్నప్పుడు పిల్లలకి ఎంత క్షేమం తెలుసండి,
ఎంత భద్రత. ఇట్లనే ఒక పిల్ల, ఒక పాప, దాదాపుగా 2-3 ఇయర్స్ మధ్యలో ఉన్న పాప ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. 500 ఎకరాల యొక్క విస్తారణమైన ఆ తోటలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారట అక్కడ సెక్యూరిటీగా. ఆ దంపతులకు ఒక పాప, ఒక కుక్క. ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటీరియర్ ప్లేస్లో అవుట్స్కట్లో మొత్తం ఏంటిది ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు కదా, అంటే తోటలు అవన్నీ, పొలంలో అవన్నీ, వ్యవసాయ క్షేత్రాలు కొంటున్నారు కదా. అలా కొని వాళ్ళని కాపుదల పెడితే ఆ పాపను బయటకు తీసుకుపోయి ఆడ దిగబెట్టి ఇంకా పనులని ఎవరో తీసుకురావద్దామని పోయిండట. ఏ లోపల ఆ పాప మా నాన్న ఇట్లనే పోయిండని ఆ పాప 500 ఎకరాల్లో ఆ చెట్ల చేమలో ఎడ తట్టుబట్టు తెలియదు. మిస్ అయిన గగ్గోలు పెట్టి ఆ తండ్రి మళ్ళీ వాపసు అయ్యి పోలీస్ స్టేషన్లో పోతే ఆ పోలీసు వాళ్ళు కూడా కుక్కకు అది ఏం కట్టిరు, జీపీఎస్ ఏదో కట్టిరు అనమాట, ఆచూకు దొరకటానికి. పైకి వెళ్ళి డ్రోన్లు, ఎక్కడ ఆచూకు దొరుకుతలేదు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది తిరగబట్టి. ఆ కుక్క తిరిగి ఆ కుక్క ఏమైందో అది చచ్చిపోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఈ రేపు అమావాస్య, ఏదో దురాత్మ చేతబడి ఏదో సంథింగ్ కొంతమంది ఉంటారు కదా, సోసరీ వాళ్ళు, అంటే మంత్రగాళ్ళు. మరి పాపని ఏమైనా బలి ఏదైనా సంథింగ్ ఏదో అనే ఇప్పుడు దాని అర్థమయ్యే విధంగా అభిప్రాయాలు ఉంటున్నాయి. ఎస్, తండ్రి ఇటే పోయిండు అని చెప్పి వదక్క. నిజం. చిన్నప్పుడు నేను కూడా, మా పాప కూడా, షైన్ కూడా 2 ఇయర్స్ అనుకుంటా, కరీంనగర్లో మా అమ్మ నేను వెళ్తున్న చలికాల సమయంలో ఒక పెద్ద బ్లాంకెట్ షీట్ కొనుక్కరావటానికి, బ్లాంకెట్ కొనుక్కరావటానికి పోయినాం. డాడమ్మను మా అమ్మను ఏమంటుంది అంటే మమ్మీ అంటుంది అప్పుడు. ఎందుకంటే తనతో ఎక్కువ రోజులు ఉన్నాయి అనమాట. ఇద్దరు కవల పిల్లలు కదా. తల్లి పాలేమో పెద్ద ఆమెకు పడుతున్నాయి, తిన్నామెకు పడుతలేవు, సరిపోతలేవు. కాబట్టి డబ్బా పాలు ఆమె పడతలేవు, ఇవి పడుతున్నాయి. కాబట్టి ఆమె ఎక్కువ శాతము నాన్నమ్మ దగ్గర ఉంది చిన్నప్పుడు. ఆమెనే కదా ముగ్గురు పిల్లలు పట్టుకొని పోండి, మీ సేవకు పోండి అనేది చెప్పేది. ఎందుకంటే అప్పుడు మా చిన్నమ్మ కూడా ఉండే, అందరూ ఒకటి సందడిగా ఒక దగ్గరనే ఉండేవారు. ఆ మమ్మీ పోయింది, డాడీ పప్ప పోయింది అని చెప్పి, ఇప్పుడు మేమిద్దరం పోయి అక్కడ గేట్ వేస్తే వీళ్ళేమో లోపలికి పోయారు. జాయ్ను స్మైలీ, షైని మాత్రం మా పప్ప ఉన్న మమ్మీ పోయింది కదండి, మా అమ్మ పోయిందని చెప్పి వస్తుందన్నమాట. ఆ రోడ్డు మీదకి ఎక్కింది, మెయిన్ రోడ్, అదే సిరిసిల్ల వేముల రోడ్డు ఉంటుంది కదా, ఆ మగ్గం తోటలో ఈ సంగమం జరిగింది, ఆ పరిమిత స్కూల్. ఇక చూడు వీళ్ళకి టెన్షన్. తల్లి ఇంతలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకో చిన్న ఆమె లేదని చెప్పి చేస్తే అక్కడ అందరం ఇక మా మేనమామ వాళ్ళు ఉంటారు, బాబాయ్ వాళ్ళు ఉంటారు. తొందరగా ఎందుకంటే ప్రేమ బాగా ఆమె మీద ఎక్కువ అక్కడ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నాకు చెప్పొద్దు పెద్ద పెద్ద గొడవ అవుతుంది, చాలా ఇది అవుతుంది అని చెప్పి ఇద్దరు మనిషికో దారి పట్టేది ఇక వెతకటానికి. మెయిన్ రోడ్కి వచ్చింది. ఎప్పుడు షాపింగ్ చేసిన ఆ షాప్లో కాకుండా ఇంకో 2 షాపుల్లో వెళ్ళి ఏడుస్తుంది అన్నమాట. ఏడుస్తే రా పాప, అప్పుడు బాబు అని పిలిచేవి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య షర్టు ఎప్పుడు అబ్బాయి లాగానే ఉండేది. బాబు అనుకుంటున్నాడు, అమ్మాయి అనుకుంటలేరు. ఏంది బాబు అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చి అడుగుతున్నాడు, నీ పేరేంటి, ఆ షాప్ మెయిన్ రోడ్డు పక్కపొంటి షాప్లో. ఇక వీళ్ళు మనిషికో దారి పోయింది కాబట్టి మా మేనమామ ఉన్నాడు. సో పాస్టర్మకు వాళ్ళకి పెద్ద డాడీ అవుతాడు కదా. సో చెప్తే ఆడ ఉన్నది మంచిగా ఐస్ క్రీమ్ తీసుకుంటూ వాళ్ళ మమ్మీ చూసి గతుకుపోయింది, నది ఇక కొడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు తెలిసింది పప్ప అని పోతే వాళ్ళకి కనబడతలేదు కానీ కథ కలిపింది. అప్పుడు పెద్ద విషయం కదా. దేవుడి మహాకృపను బట్టి నేను వచ్చే లోపల నార్మల్ ఉన్నారు, తర్వాత మెల్లమెల్లగా బయటపడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇట్లాగా అంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే పిల్లలు సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. 4th క్లాస్ సమయంలో స్మైల్ ఒకసారి తప్పిపోయింది.
కరీంనగర్లో 4th క్లాస్. అప్పుడు ఇద్దరం జగిత్యాల పరిచయం కోసం పోయినాం. ఈ ముగ్గురిని వాళ్ళ డాడమ్మకి అప్పచెప్పి వాళ్ళ బాబాయ్కి అప్పచెప్పి ఈ ఊకి ఇంట్లో కమ్మినట్టే వాడైతే బాగా స్ట్రిక్ట్ చేస్తాడు. తమ్ముడైతే బాగా అసలుగే ఫోన్ చేయడు. కనీసం అతను కూడా మరి పిల్లలు తీసుకుపోయి పాప ఊకే కోళ్ళ కమ్మినట్టు ఇంట్లో కమ్మితే ఎట్లుంటుంది? కొంచెం డాడమ్మ దగ్గర తాతయ్య దగ్గర కొంచెం స్వతంత్రం ఉంటుంది కదా. అయితే వీళ్ళు ఆడుకోవటానికి ఉబలాట పడితే అక్కడ కమ్మినట్టే హైదరాబాద్లో ఈడ కూడా కమ్మినట్టు, కానీ ఉన్నప్పుడు ఊకి ఇంట్లో ఉండేది బిడ్డ పోయి గ్రౌండ్ ఇటు స్కూల్ గ్రౌండ్ ఉంటుంది, విశాల గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఆడకపోతే పోయి ఇక ఆమెకు దాహం అయితే ఏమో వీళ్ళు రమ్మటి వస్తారు. వీళ్ళ ఆటలో నిమగ్నమైన వాళ్ళు ఆమె ఎట్టెట్లా పోయిందో అట్లా రావాలి కదా గుర్తుపెట్టుకుని ఆమె చక్కగా పోయింది. ఒక షాపులో ఇక ఏడుస్తుంది అనమాట. ముందట ఉండి ఏడిస్తే ఆ షాపు కీపర్లు అదే ఈ పాప తప్పినట్టు వచ్చి నీ పేరేంది నీ ఊరేందంటే హైదరాబాద్ చెప్తుందట. అయితే ఒక్కటి బెనిఫిట్ ఏంటంటే నా ఫోన్ నెంబర్ బైహార్ట్ చేస్తారు కదా స్కూల్లో, ఆ ఫోన్ నెంబర్ అన్న గుర్తుండే ఫోన్ చేసి నాకు నాతో మాట్లాడిస్తున్నారు. పాప నేను తప్పిపోయినా. ఎట్లా తప్పిపోయినారా? ఎందుకంటే డాడమ్మ ఏదంటే డాడమ్మ లేదేం లేదు ఇట్లా వచ్చిందని చెప్తే వెంటనే ఆ షాప్ కీపర్లోకి వచ్చి ఫోన్ చేసిన. అయితే నేను స్కూల్ చదువుకున్న స్కూల్లోనే వాళ్ళ అమ్మాయిలు చదువుతున్నారు. అట్లాగా పరిచయం చేసుకుని అక్కడనే ఉంచండి కొంచెము, మేము కొత్తోట్లోనే కాబట్టి ఆమె నేపథ్యం అంతా హైదరాబాద్లోనే కాబట్టి ఎల్కేజీ నుంచి వాళ్ళ స్కూలు బంజారా హిల్స్లోనే. చిన్నప్పుడు వచ్చినాము ఒక 1 year లోపల 1-2 years లోపల కాబట్టి ఇక్కడనే ఆమెకు తెలుసు, కానీ హరినగర్ గురించి తెలియదు. అవునా మరి ఆమె ఏమిటి చూసినా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 9 అంటుంది, వాళ్ళ స్కూల్ పేరు చెప్తుంది. ఇంక అంతకంటే ఏం చెప్తలేకపోతుంది. ఫోన్ నెంబర్ అనేప్పుడు ఇక వీళ్ళు మనిషికో బండి వేసుకొని అక్కడున్న వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు అనమాట. సో ఇట్లాగా ఎందుకంటే పేరెంట్స్ ఉన్న కాడనే ఇట్లా జరిగినప్పుడు ఇక పేరెంట్స్ లేని కాడ జరుగుతుందండి. ఇప్పుడు చాలా మట్టుకు ఎండాకాలంలో డాడమ్మ స్థలంలో పోయి ఈతకు పోయి చచ్చిపోతున్నారు స్వేచ్ఛగా. డాడమ్మల దగ్గరికి అమ్మమ్మల దగ్గర పోయి డాడమ్మ తాతయ్యల దగ్గర పోయి అమ్మమ్మ తాతయ్యలు పోయి వాళ్ళు స్వేచ్ఛ. ఇప్పుడు పిల్లలు ప్రేమ ఉంటుంది కదా, స్వేచ్ఛ వదిలిపెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? స్నేహితులతో చోపత కట్టి బాయిలకు బాయిల బొందల కాడికో లేకపోతే చెరువుల కాడికో లేకపోతే గుట్టల కాడికి పోయి ఈత రాని సిటీలో ఉన్న పిల్లలకు చచ్చిపోతున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడక్కడ మన విద్యుత్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాగ్రత్త పనులు అలా వదిలిపెడతారనమాట. వదిలిపెట్టడం అంటే ప్రజలు కూడా అది ఏదో రకంగా తెగ్గొట్టి ఏదో చేసి అంతా నిర్లక్ష్యం అయిపోయి ఆ స్తంభం పట్టుకొని ఆ వైర్ పట్టుకొని అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే రోడ్డు మీద ఆడితే యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఎండాకాలంలో ఒకప్పుడులాగా లేదన్నమాట భద్రత. మా అమ్మమ్మ మా తాతయ్య అని చెప్పి వాళ్ళు పోతే వాళ్ళ ప్రేమలు మంచిగానే ఉంటాయి, కానీ ఇక ఊకే పిల్లలు మేము దగ్గర పెట్టుకుంటుంటారు వాళ్ళ ఆటపిల్లలు కదని చెప్పి ఆటకు వదిలిపెడితే ఇట్లాగా అగత్యాలు జరుగుతున్నాయి. రోజు పేపర్లో ఎండాకాలంలో ఎక్కడో కాడ పిల్లలు చచ్చిపోవడం, పిల్లలు తప్పిపోవడం, లేకపోతే వాళ్ళ గాయాల పాలవ్వడం, ఇట్లాగా పిల్లలు తల్లిదండ్రులు సురక్షితంగా వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళకు క్షేమము. ఎస్, హల్లెలూయా. హైదరాబాద్కి వచ్చేటప్పుడు పిల్లల్ని ఎవరో ఒక పిల్లల్ని నా దగ్గర ఉంచిపో బిడ్డ, నేను చూసుకోలేదా, నీకంటే ఎక్కువ చూసుకుంటాను, నాకు పిల్లలంటే మనవాళ్ళు అంటే ప్రేమగా ఉంటుంది కదా బిడ్డ మీకంటే ఎక్కువగా అని చెప్పినా నేను ఒప్పుకోలే. ఎందుకు తెలుసా? వృద్ధాప్యంలో లేనిపోని టెన్షన్. వాళ్ళు మంచిగా అయినా కాకుండా వాళ్ళనే నేరం బాధ్యులు చేస్తాం కదా. నో, ఎందుకంటే వాళ్ళకు నేను పొందిన ఫెలోషిప్ వేరు, వాళ్ళు కలిగిన ఫెలోషిప్ వేరు, సహవాసం వేరు. సహవాసం ఉండాలి, ఏదైనా మంచిగా చెడైనా తల్లిదండ్రుల యొక్క నియంత్రణలో ఉండాలి, వాళ్ళ సంరక్షణలో ఉండాలి, వాళ్ళ భద్రతలోనే ఉండాలని కోరుకునే వ్యక్తినిగా ఉన్నాను. ఏదైనా సిటీలో పోతున్న బిడ్డ చాలా కష్టము, అడుగు వేస్తే చాలా పైసలు కావాలని ఇటు తల్లిదండ్రులు ఇటు సంఘ బిడ్డలు సురేందర్ బ్రదర్ కూడా
చాలా ఒక సహోదరుడిగా పాస్టర్ చాలా ఖర్చు ఉంటుంది అక్కడ సిటీ కదా. ఈడైతే మనుషులు ఏదో ఒక సహకారం చేస్తాం, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు లేనప్పుడు అంతా ఉంటుంది, మేము చూసుకుంటామన్నా దేవుని పిలుపు అని వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుడు కృప ద్వారా, ఆయన మహాకృప ద్వారా భద్రపరిచి క్షేమంగా నడిపించబడిన మేమేమై ఉన్నామో దేవుని కాపుదల. హల్లెలూయా. బంధువులు లేరు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు. కుమార్ బ్రదర్ ఫ్యామిలీకి పరిచయంత వరకు నాకు ఇక్కడ ఎవరు లేరు కదా. హల్లెలూయా. సో కుమార్ బ్రదర్ ఫ్యామిలీని ప్రేమించి దేవుడు వాళ్ళ కోసం పంపించినట్టుగా, సండే స్కూల్ పిల్లల కోసం పంపించినట్టుగా దేవుడు కృప ద్వారా పంపించాడు. వాళ్ళ కోసం పంపించాడు, సహవాసం కోసం పంపించాడు. కాబట్టి దేవుని కృప ద్వారా భద్రతగా క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు డిగ్రీ వరకు, బీటెక్ వరకు వచ్చారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప. అయితే ఒక పేరెంట్స్ దగ్గరనే ఇలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం రక్షించిన దేవుడు మనం వదిలిపోతాడండి. కష్టకాలంలో, ఆపత్కాలంలో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, నీకు ఆర్థిక ఇబ్బందుల్లో, ముఖ్యంగా నీ మిస్టేక్లో, మీ పొరపాట్లో, మీ అవిధేయతలో, మన మూర్ఖత్వంలో వదిలిపెట్టాడు దేవుడు. నువ్వు చర్చికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే దేవుడు నీ యొక్క భారాన్ని ఆయన గద్దలాగా మోసుకునే విధంగా ఆయన కాపాడతాడు. హల్లెలూయా. పడి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడండి. ఆయన ప్రేమగల దేవుడు. సేవకుడి ద్వారానో, సేవకురాల ద్వారానో, లేకపోతే విశ్వాసుల ద్వారానో, భక్తుల ద్వారా మన క్షేమం కోరే వాళ్ళను ద్వారా హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు, ఆ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు పట్టించుకునే విధంగా. పట్టించుకున్నా అంటే ప్రేమ లాడు చేస్తుందండి. తల్లిదండ్రులు అందుకోసమే క్రమశిక్షణ కోరేవాళ్ళు ఎప్పుడూ కూర్చుంటే, నిలబడితే ఆ ప్రేమ చూపిస్తున్నారు కాబట్టే ఇట్లా ఉండదు, అట్లా మాట్లాడదు, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా నిలబడాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ప్రవర్తించాలని చెబుతూ ఉంటే మనం ఊకే చెప్తారు పేరెంట్స్. అందుకోసం చిన్నమ్మలది, పెద్దమ్మలది, చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అమాస పండుగ. వాళ్ళ ప్రేమలు చూపిస్తే వాళ్ళ ప్రేమలే గొప్పది అనుకుంటారు. అమ్మమ్మలది, తాతమ్మలది, ఇక మేనమామలది, మేనత్తలదో ఆ ప్రేమకు ఆకర్షణ కలిగే విధంగా ఉంటారు. వాళ్ళ కుటుంబంలో అదే వ్యవహారం ఉంటుంది. ఈ సిస్టమ్ ఇబ్బందిగా ఫెయిల్ అవుతున్నారని చెప్పి చాలా మట్టుకు తల్లిదండ్రులు లూజ్గా వదిలిపెడితే రేపు తలనొప్పిగా మారిపోతారు. మారిపోవడమే కాదు, తలనొప్పి అనేది చిన్నగా పెద్ద శోధన గురవుతారు. తల్లిదండ్రులకు దూరం అయ్యే విధంగా, వాళ్ళ ఆశయాలకు నిలుజల్లే విధంగా, వాళ్ళ ఆశయాలకు కలత వేసే విధంగా, వాళ్ళ ఆశయాలు బొగ్గిపాలు చేసే విధంగా చేస్తారు. మేము ఇట్లా అనుకోలేదు అని ఎంతమంది ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఆ వృద్ధాప్యంలో, ఆ నడి వయసులో నుంచి వృద్ధాప్యం వరకు మనస్తాపం గురవుతుంది. కన్నప్పుడే పిల్లలు పెద్ద అయిన తర్వాత మన పిల్లల రెక్కలు వచ్చినప్పుడు తుర్రమంటారు, వాళ్ళకు కోరుకున్న విధానం. మరి రెక్కలు వచ్చేవి లోపల నువ్వు నేర్పించే బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా. ఆ పట్టించుకుంటేనే ఇట్లా అవుతున్నప్పుడు, పట్టించుకోకపోతే ఇంకా చిలక జంగలు అవుతారు, ఇంకా ఘోరమైన ఇబ్బందిగా అవుతారు కదా. అందుకోసం దేవుడు నన్ను పట్టించుకుంటాడండి. నీ భారము మోసడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సంరక్షించే విధంగా, నిన్ను కాపుదల చేసే విధంగా నేను నడిపించినప్పుడు ఆయన నీ భారము, నీ యొక్క వేదన ఆయన మొయ్యాడా, నీ అవిధేయత ఆయన మొయ్యాడా. అందుకోసం మన బాధలన్నీ దేవుని మీద మోపటానికి వచ్చాం. అయితే మనం ఏం చేస్తున్నాం, బాధలే మోస్తున్నాం కానీ మన అవిధేయత మోస్తలేం, మన భక్తినత మోస్తలేం, మన అబద్ధాలు, మన బంకేది, మన యొక్క మూర్ఖత్వము దేవుని మీద వేస్తలేమో. దానికోసం కదా ప్రాణం పెట్టిండు యేసయ్య. ఆయన మంచి తీసుకోవటం, చెడు అంతా ఆయన మీద మోపటానికి. ఇక్కడ నీ దుఃఖములో ఆయన దుఃఖపడుతున్నాడు, నీ బాధల్లో ఆయన, యావత్ బాధలో ఆయన బాధపడుతున్నాడు. ఎస్, నీ మూలుగులో ఆయన కూడా మూలుగే కదా ప్రాణం పెట్టాడు. ఆ దోషం నిన్ను ప్రేమించకపోతే నీ దోషమంతా, నా దోషమంతా ఆయన సెలవు మీద ఎందుకు ఎక్కే విధంగా ఆ దురవస్థ పాలవుతాడు.
ఆ వేదన పొందుతాడు. ఎందుకంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నేను గొప్ప ఉన్నతగా శిఖరం మీద తీసుకుపోవటానికి, ఆకాశ వీధిలో గగనములో చీల్చుకుని పరలోక నివాసిగా నేను అలాంటి వ్యక్తిత్వంలో, అలాంటి స్వభావంలో, అలాంటి స్వరూపంలో, అలాంటి పొలుకులో నేను చెక్కటకు, నేను తయారు చేయటకు నిన్ను మోస్తున్నాడు. ప్రియదిన బిడ్డలారా, మనం భూ సంబంధము కాదు, పర సంబంధం. కాబట్టి చక్కపరుచుకోనేది. అందుకోసం అందరిలాగా మనం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది మనకు ఇవ్వడదు, మనకు కలవరపడుతుంది అది. కాబట్టి మనం సరి చేసుకొని పర సంబంధం ఎక్కిపోయే ఆ దేవుని కృపలో సరి చేసుకోవాలి. చదువుదాం. యెషయా 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, తాలిమి చేత అంటే ఓపిక, తాలిమి చేతను వారిని విమోచించెను. ఆ పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చిస్తున్నాడు. మనని పూర్వదినం పుట్టిన కాంచాలి, రక్షించిన కాంచాలి. పూర్వదినములంతా నీ రెక్కల మీద మోస్తూనే వస్తున్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి తాలిమితో, ఓపికతో నిన్ను సరిచేయటకు ఇష్టపడుతున్నాడు. ఓపిక, ఆయనంత ఓపిక. ఆయన దీర్ఘశాంతుడు, సాత్వికుడు. నా దగ్గర నేర్చుకోండి, నా మాటల ద్వారా మీ ప్రాణాత్మలకు నెమ్మది కలుగుతుంది అంటాడు. సాత్వికుడను. మనిషిలాగా ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు చెప్తారు. ఎవరో విసిగిస్తావు, ఓకే మనిషి కాదా, పశువా అని మనల్ని గద్దిస్తారు, కోప్పడతారు. దేవుడు అలా విసుకోడు. నువ్వు ఎన్నిసార్లు అడిగితే సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూనే ఉంటాడు, ఆయన బలపరుస్తూనే ఉంటాడు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. అందుకోసం విసుకక వినాలి, విసుకక ప్రార్థన చేయాలి. విసుకద్దండి, మనమే విసుకుతాం. పేతుల్లాగా చేస్తాము, వెనకపోతాము. పేతులను ప్రేమిస్తున్నాం, మూడోసారి వ్యసనం అయిపోతుంది, విసుకుంటాడు. అరే తప్పిపోయింది నువ్వే, మళ్ళీ అడిగిన కొద్దీ విసుకు, మనకు ఎక్కలేని విసుకు అన్నమాట. బాధ కొని తెచ్చుకొని మన మూర్ఖ స్వభావాన్ని బట్టి వంకటింకరగా దేవుడు చెప్పినట్టుగా దేవుడు నడిపింపులో ఉండము. మళ్ళీ ఆ బిడ్డ నన్ను ప్రేమిస్తాను, ఇలా ఎందుకు చేస్తామని మనము దేవుని పేరట పాస్టర్ అడిగిన, భక్తులు అడిగిన, మన క్షేమం కోసం పెద్దవాళ్ళు అడిగిన మనకు విసుగా, నీకు తెలియదు నా పరిస్థితి, నీకేం తెలుసు, నా పరిస్థితి, నా బాధలు నాకు తెలుసు, నీకేం తెలుసు, నువ్వు అట్లే మాట్లాడతావు. ఒకటి మీద ఉండి నేను గుంటలో పడిపోయాను, నేను లోయలో పడిపోయాను, నేను బోధలో పడిపోయాను, నాకు ఎంత ఇబ్బందులు, సమస్యలు అనే చుడుగుండాలు చిక్కిపోయాను అని వ్యసనం అయిపోతామన్నమాట. విసుక్కుంటా. ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తాలిమితో నిన్ను విమోచుటకు ఇష్టపడుతున్నాడు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక నిన్ను గొప్పగా రెక్కల మీద మోయటకు, పూర్వ దినములో మోసినట్టుగా నేను మోస్తూనే ఉంటాడు. ఈ భూమి మీద నువ్వు నీ జీవితం ముగించేంత వరకు ఆయన మోస్తూనే. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశం ఉన్నత స్థలములో నిన్ను పెట్టడానికి. ఎక్కడ స్థలంలో పెట్టడానికి? ఉన్నత స్థలంలో పెట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఎప్పుడు నీ నివాస స్థలానికి వచ్చి, నీ ఉన్న స్థలానికి వచ్చి, పక్షులట పక్షి గుడి దగ్గరకు వచ్చి ఊకే రేపుతారంట. ఆ పక్షిరాజు ఎందుకు ఊరికే తింటూ పంటుంటే ఏముండదు, ఊకే కదులుతూ ఊకే అంటే అరే నువ్వు ఏదన్నా తిని మంచిగా ఇట్లా ఉండదు, బిడ్డ సోమరిగా తయారవుతూ ఇబ్బంది అవుతామని ఊకే మన ఉనికిని కదిలింపజేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చదువురా, ఏదో ఒకటి చేయాలి. అది మనకి విసుకన్నమాట. నువ్వు ప్రయత్నం చేస్తే సహాయం చేస్తాడు తండ్రి, తల్లి అయిన తండ్రి. అట్లనే దేవుడు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు
తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. హల్లెలూయా. ఇంకా యెహోవా మాత్రం ఇలా నడిపిస్తాడు. ఇంకెవరు ఏ దేవుళ్ళు కూడా నడిపించరా? వారిని నడిపించను. యెహోవా మాత్రమే, దేవుడు మాత్రం ఇలా నడిపిస్తాడు. మిగతా అందరూ కొంపల కొల్లైన చేసినారు, కొంపలు కూర్చోలే. ఈ లోక సంబంధమైన ఏదో సహాయం చేసినట్టు చేస్తారు. ఈతాకు పెట్టి తాటాకు దెబ్బతారు. అంటే నీ ప్రాణమే నష్టం చేస్తారు నరకంలో. ఎందుకంటే వాళ్ళ గమ్యము నరకమే కదా, నాశనమే కదా. కనుక దేవుడు ఒక్కడే అండి. ఆ ఒక్కడి నుండి పంపబడిన వ్యక్తే యేసు ప్రభు, యేసయ్య మనందరి పాప శాపం నిమిత్తం మన యాత్రలో ఎదురవుతున్న ప్రతి పొరపాటు, ప్రతి దోషం, ప్రతిదీ ముందే మూటగట్టుకొని భవిష్యత్తు కాలాలు మూటగట్టుకొని ఆయన మీద వేసుకొని ప్రాణం పెట్టాడు. అందుకోసమే నీ జీవితంలో ఎదుర్కొంటున్న జరిగినది ఆయన క్షమించాడు. నిన్ను సహించి భరించి వహించి నేను క్షమించాడు. నడుస్తున్నది కూడా నేను క్షమించటకు, వహించటకు, ఆ భారం మోయుటకు, నేను విమోచించటకు, నేను కాపాడుటకు, నేను సహిస్తూ, నేను రెక్కల మీద మోస్తూనే గమ్యస్థానం చేర్చుటకు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే నిన్ను ఎప్పుడు కానీ రేపుతాడు అన్నమాట. ఏం చెప్తాడు? గూడును పని చేయాలి బిడ్డ, చదవాలి బిడ్డ, నేను ఎప్పుడు కదిలింపజేస్తూ ఉంటాడు. తింటూ పంటూ ఉంటే లాభం ఏమైంది? ఇక పశువుకు నీకేం తేడా ఉంది? ఒక గురి లేదు, ఒక దరి లేదు, అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదు, పర్పస్ లేని విధంగా నేను పుట్టించాడు దేవుడు, నేను రక్షించాడు. చెప్పండి, నీ పట్ల ఒక ప్లాన్ ఉంది, ఒక పథకం ఉంది, ఒక ప్రణాళిక ఉందండి. అది జరగట్టకు నేను ఎప్పుడు నీ నివాసం అంటే నీ ఉనికి, నీ నడిపింపులో ఇప్పుడు కదిలిస్తూ ఉంటాడు అన్నమాట. ఉండే కాడ అంటే నువ్వు అట్లే ఉండకుండా కదిలిస్తూ ఉంటాడు. అది ఆ కదిలించడం కూడా దేవుడు రేపేది ఎందుకు తెలుసా? నువ్వు నేర్చుకోవటం, నేను నేర్పించడానికి. పక్క పొంటే ఉంటాడు పక్షిరాజు తన పిల్లలకు ఉండి ఆ గూడు రేపుతే అదేం చేస్తుంది? ఆ పిల్లలు తల్లే రేపుతుంది కళ్ళతోనే. రేపితే ఏమైతే అయ్యో పడిపోతామని చెప్పి అవి కావనుకుంటూ కింద పడే విధంగా ఉన్నప్పుడు తొందరగా మళ్ళీ తన ముక్కుతో తన కాళ్ళతో చేసి తన రెప్పల మీద వేసుకుంటే నేర్పిస్తుంది. కాబట్టి ఏదైనా పరిస్థితి, ఏదైనా బాధ వచ్చినప్పుడు వెంటనే మనము తల్లిదండ్రులకో లేకపోతే మనకు అనువైన వాళ్ళు కాదు, ఫస్ట్ దేవునికి చెప్పుకోవాలి. పక్కోళ్ళకు పేరెంట్స్ కూడా ప్రార్థన పనులు విశ్వాసాలు అయితే వాళ్ళకు చెప్పి ప్రార్థన చేయమని చెప్పాలి. తన మహిమ చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. పగ తీర్చుకునేది మనం కాదు, దేవుడే నిన్ను పరిష్కరించాలి, దేవుడు నిన్ను నడిపించాలి. దేవుడే నీకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు అడ్డుపడి అవతల వ్యక్తుల యొక్క శత్రుత్వంగా, అవతల వ్యక్తిని నష్టం చేసే విధంగా, నేను కష్టాల పాలు చేసే విధంగా, నేను బాధపరిచే విధంగా ఉంటే ఆయనే తీర్చుకుంటాడు, ఆయనే కలగజేసుకొని అద్భుతం చేస్తాడు. అదే అన్నమాట దేవుని నడిపింపు. ఆ శ్రమ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. మన మనసు లేకుండా తిన్నప్పుడు అసలు అది ఒంటికి పట్టకుండా ఉంటుంది, పండుకున్నప్పుడు నిద్ర రాకుండా, అంత కలవరము, కలత, అంత అలజడి, ఆవేదన, కృంగిపోయే ఆ పరిస్థితి ఉన్నప్పుడు ప్రార్థన చేయి సహోదరి, సహోదరుడా. ఎందుకు దేవుడు అడిగేది? నాకు నేను సహాయం చేస్తా అంటున్నాడు కదా, నేను నడిపిస్తాను, నేను కాపాడుతాను, నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు కదా. ఎందుకు అడుగుతలేవు దేవుని? విశ్వాసం అదే కదా ప్రార్థన. విశ్వాసం కేవలం మోకరించే కాదు, పండుకొని ప్రార్థన చేయి, తినేటప్పుడు ప్రార్థన చేయి, నడిచేటప్పుడు ప్రార్థన చేయి, స్నానం చేసేటప్పుడు ప్రార్థన చేయి, వాష్రూమ్లో పోతే ప్రార్థన చేయి, మనిషితో మాట్లాడినప్పుడు ప్రార్థన చేయి. తల్లి నా పరిస్థితి నువ్వు చూస్తున్నావని అలా ప్రార్థన చేయాలండి. ప్రతి విశ్వాసి ఒక ప్రముఖుడు, ఒక గొప్ప సేవకుడు చెప్తాడనమాట. ఎవరు? అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీల్ గారు తరచూ ఒకటి చెప్తాడు. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి లోకంలో కొంతమంది పండితులు అవధానం చేస్తారు. అంటే ఒకటేసారి 8 మైండ్లు ఉన్నట్టుగా 8 మంది ప్రశ్నిస్తే ఒకటేసారి చెప్తూ ఉంటాడు. అష్టావధానం అని
పంచాంగం చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఉగాది సమయంలో ఆ పంచాంగ సమయంలో ఈ సమ్మేళనం చేస్తారు, ఆ మీటింగ్ పెడతారు. అష్టావధానం అంటారు. 8 మనుషులు ఒకటే రీతిగా అంటే ప్రశ్నలు ఇస్తే జవాబు చెప్పే అటువంటి వ్యక్తిని అష్టావధానం అంటారు. అంటే గురుక్క తిరగకుండా 8 మంది మీద పడ్డట్టుగా ప్రశ్నలు ఇస్తారన్నమాట. వాళ్ళందరికీ ఇసుకోకుండా వెంటనే జవాబు చెప్తే వాళ్ళు అష్టావధానం అంటారు. మనకు అష్టావధానం అవసరం లేదు, రెండవ అవధానం ఉండి సరిపోతుంది. ద్వితీయ అవధానము, ద్వంద్వ అవధానం ఉండి సరిపోతుంది. ద్వంద్వ అవధానం అంటే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు ప్రాణం చేసిన కొద్ది ఒక మనసు అనేది తప్పక దేవుని నామంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి, స్మరిస్తూనే ఉండాలి, బాధల్లో ఆయనకు చెప్పుకుంటూనే ఉండాలి. ఇట్లాంటి విధంగా మనం భక్తి సాధనలో నడిపించబడాలండి. కాలేజీ పోయేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ఇంట్లో వంట చేసేటప్పుడు ఒదికు దేవునితో కనెక్టే ఉండాలి. అవును, నీకు ఎక్కడ ఇబ్బంది కలిగితే నీకు సంతోషమైన కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నీ ఎలాంటి పరిస్థితి ఉంటే దానికి తగినట్టుగా దేవునికి మహిమ చెల్లిస్తూనే ప్రార్థన చేస్తూనే అట్లాంటి భక్తిలో మనము సాగిపోవాలండి. దేవునికి సహాయం చేయటం సిద్ధపడుతున్నాడు. ఆయన మాట తప్పని వాడు భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు కదా గతించు. ఆయన మాట మీద స్థిరంగా మనము హృదయంలో గెలుపుకోవాలి. ఆయన మాట మీద నీ మనసు పెట్టాలి, ఆయన మాట మీద మైండ్ పెట్టాలండి. అదే నమ్మకం, అదే విశ్వాసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే సాతానుకు తెలుసు అనమాట, వీళ్ళు కొండను సైతం పిప్పి చేసేటానికి ఉన్నారు. కానీ నమ్ముట వాళ్ళ వల్ల కాదు. అందుకోసం అన్నాడు కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి ఏ విషయం అయితే నీకు ఇబ్బంది కలుగుతుందో దానిలో విషయాలు సాధ్యం చేస్తాడు దేవుడు. నమ్ముట మన వల్ల కావాలి. నమ్మకం కోసమే ప్రార్థన, నమ్మకం కోసం ఫెలోషిప్, నమ్మకం కోసం ఉదయకాల ప్రార్థన, నమ్మకం కోసం గృహ కూడికలు, నమ్మకం కోసం ఉపవాస ప్రార్థనలు. నమ్మకం ఎందుకంటే మన నమ్మకము కోల్పోతాం మన పరిస్థితుల ద్వారా. ఎందుకోసం ఆయన నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, నమ్ముకోగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు నిన్ను గద్ద మీద తన పిల్లలు మోసినట్టుగా నిన్ను నన్ను మోస్తున్నాడు. మన బతుకులో మన భారాలు, అది మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని భారాలు ఆయన మోస్తున్నాడు. ఎందుకు మోస్తుంది తెలుసా? సరాసరి తన యుద్ధకు, తన నివాస స్థలానికి తొడకపోవటానికి, ఆ ఉన్నత ఆకాశ విధి గగనాలు చీల్చుకుంటూ ఆ పరలోక స్థానము తీసుకుపోవటానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అందుకోసమే ఆయన పక్షరాజు అనే పోలికతో చెప్తున్నాడు, నువ్వు గద్ద మోసినట్టు మీరు మోస్తుందని బిడ్డ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘమని యెరూషలేములో కాపాడుటకు ఇష్టపడతాడు. యెరూషలేమును కాపాడుతాడు దేవుడు. ఎందుకంటే యెరూషలేము కోరుకునే దేవుడు, యెరూషలేమును కొను దేవుడు, సంఘాన్ని కొను దేవుడు. తన స్వరక్తం ఇచ్చి ఈ యెరూషలేము అనే సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డ యెరూషలేము పురవాసులు, యెరూషలేము వాసులు. అదేమో భౌతికంగా ఉన్నది, ఇదేమో ఆధ్యాత్మికంగా ఉన్న యెరూషలేము. సంఘం అనేది యెరూషలేము. అందుకోసమే ఈ యెరూషలేము, నూతన యెరూషలేము కోసం మనం సిద్ధపడతాం. అందుకోసం పరలోకం యొక్క పరోక్షంగా ఉన్న ఈ పరలోకం ఏంటిది? సంఘం. రేపు ఉన్నతమైన మనం ఎదురు చూసేటువంటి అది ప్రత్యక్షమైన పరలోకం, ఇది పరోక్షం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి పోవటానికి సిద్ధపడటానికి. హల్లెలూయా. అందుకోసం ఈ సంఘములో ఫిల్టర్ కావద్దు. అందుకోసం అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు అనమాట. ఆయన భారములో, ఆయన భారం వహిస్తున్నట్లో నువ్వు ఏకీభవించాలి. అదే విశ్వాసం, అదే నీ సమర్పణ. చదువుదాం చివరిగా, అయిపోతుంది సమయం కూడా బాగా అవుతుంది. యెషయా 31వ అధ్యాయము 5వ వచనం. యెషయా పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు
సైన్యములకు అధిపతి యగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపిస్తాడు. ప్రతి ఒక్క దోషం నుండి, ప్రతి ఒక్క తప్పిదముల నుండి, ప్రతి ఒక్క బాధల నుండి విడిపిస్తాడా. దాన్ని హాని చేయవాలి, దాని యొక్క ప్రవర్తన బట్టి హాని చేయక తప్పిస్తూ ఉంటాడు. మనం అడిగిన కొన్ని తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు అండి. ఎంతకంటే ఇంకా రుజువు ఏం కావాలండి? ఇంకా తవిన కొద్దిగా వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఇంత గొప్ప అద్భుతమైన నిశ్చయిత వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడితో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రేమిస్తున్నాడు. గద్దలాగా నిన్ను ఎత్తుకోవటానికి ఇష్టపడి పక్షిరాజు వలె తన రెక్కల మీద నిన్ను మోసుకుంటూ ఉన్నతమైన శిఖరాల్లో నీ స్థలం, నీ స్థితి, నీ నివాస స్థలం, అక్కడ సురక్షితంగా ఆయన ఆశ్రయముగా, ఆ ఆశ్రయపురములో, ఆయన నివాస స్థలములో చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరనే మనకు క్షేమమండి, సురక్షితమైన జీవితము. కాబట్టి ఇంత గొప్ప దైవం ఎక్కడ ఉన్నాడండి? అందుకోసమే నేను యెహోవా మాత్రమే నడిపిస్తాడు. యెహోవా మాత్రమే నడిపిస్తాడు. ఆయన ముందు ఎవరు లేరండి, తర్వాత కూడా ఎవరు లేరు. ఆయన నిజమైన దేవుడు. మనుషులు కల్పించుకునే వాళ్ళు ఉండును గాక, దేవతలు అనేవాళ్ళు ఉండను, కానీ దేవుడు నిజమైన సృష్టికర్త, సృష్టిని చూసినవాడు, మన రక్షితవాడు ఒక్కడే ఉన్నాడు. అందుకోసం ఒక్కడే యేసయ్య పేరిట రక్షణ పొందిన వారందరము ఆ యేసయ్య ద్వారా మనం పరమునకు ఆ పక్షిరాజులాగా యేసయ్య వచ్చి మనందరినీ మోసుకుపోతున్నాడు. అందుకోసమే భారము ఆయన మీద మోపుదాం. ఆయన మోస్తున్నాడు. ఆయన చెంతకు తీర్చుకుంటున్నాడు. ఆ చెంతకు తీర్చుకోవడం అంటే ఏంటి తెలుసా అండి? మరొకటి, ఆయన నడిపింపులే నా యొద్దకు అన్నట్టు. నా యొద్దకు ఎలా చేర్చుకుంటున్నా మీరు చూశారు కదంటే, ఆయన నడిపింపులో ఎలా చేర్చబడ్డారో మీరు చూచారు కదా అన్నాడు. అందుకని నడిపింపే కదా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం పాయలుగా చేసి అరణ్యంలో అద్భుతంగా ఆహారము, నీళ్లు ఇచ్చి ఆ యుద్ధములో జయమును అనుగ్రహించాడు కదా. కాబట్టి ఆయన మోస్తున్నాడు. ఆయన మాట అంటే ఆయన యొద్ద ఉన్నట్టు, ఆయన సన్నిధి అంటే ఆయన యొద్ద నీవు ఉన్నట్టు, నడిపింపులో ఆయన యొద్దలో ఉన్నట్టు, సురక్షితంగా ఉంటావు ఆయన నడిపింపులో. హల్లెలూయా. అదే విశ్వాసం. నమ్మండి, నిశ్చిత కలిగండి. నలుగురు చేసినట్టుగా మీరు చేయొద్దు, మీరు చేసినట్టుగా నలుగురు చేయాలి. అది దేవుడు నడిపింపు అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసేది ఇంకోలో చేయాలని నిన్ను చూసి, కానీ నలుగురు చూసి నువ్వు చేస్తే నువ్వు ఇంకా అడుగున పడిపోతావు. సహోదరి సహోదరుడా, పిల్లల మీద మీకు మమకారం ఉండొచ్చు. పిల్లలు మీ పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల మమకారం ఉండొచ్చు. మీరే కాదు, దేవుడికి అప్పచెప్పండి. దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడండి. అందుకోసం ఆదివారం పోవద్దు. డ్యూటీన్న సాధన అంతవరకు. ఒక వివాహం కంటే మన ఇంట్లో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎంతైనా ఆపదలో పాలు పొందాలి. నేను కాకపోతే ఎవరు పెద్ద దిక్కు అని చెప్పి ఎంతో చేస్తూ అంతగా ఉండాలన్నమాట. ప్రార్థన వదిలిపెట్టడం అంటే అట్లా ఉండాలన్నమాట. వదిలిపెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. మనం చిన్న విషయం చేస్తున్నాం, అందుకోసం మనము చిన్నగా అయిపోతున్నాం. దేవుని విషయాలు చిన్నగా చేస్తే దయ విషయాలు పెద్దగా అవుతాయి. దయ విషయాలు చిన్నగా చేస్తే దేవుని విషయం పెద్దగా అవుతాయి, నడిపి పెద్దగా అవుతాయి. నువ్వు ఎవరి కోసమో నువ్వు ఎలా చేస్తావు, నీ ఆ ఫలితం ఎదుర్కొంటావు. కనుక దేవుడిని ఎప్పుడు చిన్నగా చేయదు. నువ్వు అనుకుంటావు ఎప్పుడు చిన్నగా చేయాలి అంటే నువ్వు క్రియలు లేవు కదా, దేవుడు చెప్పింది చేస్తలేవు. అప్పుడు దేవుడు చిన్నపుస్తున్నావు, చిన్నగా చేస్తున్నావు. ఆయన మాట అంటే చిన్నగా, ఆ మాట అనుకున్నది ఏంటంటే పాస్టర్ మాట అనుకుంటే, పాస్టర్ ఆయన ఒక సేవకుడు, దాసుడు. సేవకుడు అంటే దాసుడు, ఆయన చెప్పింది చేయాలంతే. ఆయన ప్రతినిధి. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన రచించుకొని చెప్తలేడు. దేవుడు చెప్పింది ఆయన, దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ చేత నడిపింపులో ఈ అభిషేకం ద్వారా సేవకుడిని మనకు అంటే సేవకుడి ద్వారా మనకు దేవుని మాటలు ఇచ్చి ప్రకటించినప్పుడు సేవకుడి ద్వారా నడిపించబడినట్టుగా అనిపిస్తుంది. కానీ సేవకులు ఎవరున్నారు? దేవుడు. అది చూడాలన్నమాట. సేవకుడు చూడాలి, సేవకుడు నడిపింపు చూడాలి. మీకోటి చెప్పి ఆయన ఒకటి చేస్తే ఆ సేవకుడు కాదు కదా. ఆయన చెప్పింది ఆయన కట్టుబడి, అది దేవుని మాటగా ఆయన నడుస్తున్నాడు, మనం నడవాలి. అది అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎస్, అట్లాగా మనం అందరము ఆ పక్షిరాజు యొక్క రెక్కల మీద మనము ఎక్కడికి పోవాలి? గగనములో ఆకాశ వీధులు ఎగిరిపోయి ఆ నివాసంలో చేరాలి. అలాగ నడిపింపులో ఉండి అందుకోసమే తన యొద్దకు చేర్చుకున్నాడు. ఆయన ఆ పక్షిరాజు యొక్క ఆలోచన ప్రకారంగా ఆ పిల్లలు మరి విన్నప్పుడు అలాగ మనం మోసుకొని పోబడతాం, పరలోకం చేర్చబడే విధంగా. అట్లాగా మనము దేవునికి విశ్వాసంగా లోబడాలి, అప్పచెప్పుకోవాలి మన జీవితాలు. హల్లెలూయా. మన తాతలు ముత్తాతల నుంచి కులము కానీ మతము కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఏమో చూడొద్దండి. నిజమైన పెద్దవాడు యేసయ్యనే. యేసయ్యని చూడాలి. ఎవరి ద్వారా యేసయ్య మాట వస్తుందో ఇది దేవుని మాట అని చెప్పి తీసుకోవాలి, అంతే తప్పించి తండ్రి అని, తల్లి అని, తమ్ముడు అని, అన్న అని, నా మేనమావ అని, మేనత్త అని, మా బంధువులు, మా పెద్దనాయన, వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి పెద్దనికమండి. మనకేంటి చెప్పుకోవడానికి మనకు కొంచెం దాపుగా గౌరవం ఉండొచ్చు, కానీ వారి మాట వింటే కొంపలో కొల్లేరైతుంది అని వాళ్ళ ఏమైనా మనకు ప్రాణం పెడతారు. ఇంకా ఆపదత్తే చేసేంత ప్రయత్నం చేస్తే మాకని వాళ్ళు వెళ్ళిపోతారు మెల్లగా. ఆపదలో ఉన్నప్పుడు కృతజ్ఞత తెలియజేస్తే, వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయండి, ఎక్కువ క్రీస్తు ప్రేమ చూపించండి. కానీ వారి మాట విని వాళ్ళకి దొంగిట్లో ఉండి అన్నీ తెలిసిన వాడు ఆయన మాట వింటే ఉద్యోగం వస్తుంది, పెద్ద 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 ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అని, ఇవన్నీ క్లాష్ అవుతుంది. ఇదంతా అలా ఉన్నా అది నీకు ఉపయోగపడదు. దేవుడికి వేరుగా ఎవరు ఫలించలేరు. బాగుపడిన చరిత్ర లేదు. ఒకవేళ బాగుపడిన అది లోక సంబంధంగా వస్తుంది, తర్వాత అది ఇక్కట్లా వస్తుంది, అది ప్రమాదము వస్తుంది, ఆపదకు దాడి తీస్తుంది. కాబట్టి దేవుని కృపను బట్టి పక్షిరాజు నన్ను మోస్తున్నాడు దేవుడు. మన స్థితిగతులన్నీ, ఆపదలు, ఇబ్బందులు అన్నీ దేవునికి అప్పచెప్పుదాం. ఆయన మనకు ఆయన సన్నిధిలో మనల్ని విమోచిస్తాడు, మన పరిశుద్ధపరుస్తాడు, తప్పిస్తాడు, మనల్ని ప్రయోజనకరంగా నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యం చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును కాక. ఆమె తల్లి మంచి కనిపించుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఇదిగో ప్రభు, ఈ యొక్క వాక్యానుగుణంగా మమ్మల్ని మేము సమర్పణ చేసుకునే అనుగ్రహము కలగజేస్తున్నందుకు వందనాలు. నిజమే కదా ప్రభు, మనల్ని పుట్టించావు, మమ్మల్ని పాపములో, దోషములో, ఈ లోక మతము, కులములో ఇదిగో ప్రభా అయా బంధింపబడి బ్రతుకుతున్న మమ్మలను మా స్థితిని చూసి మమ్మల్ని రక్షించుకున్నావయ్యా. ఈ లోకానికి వచ్చింది మానవుడిగా అవతరించిందే మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని కాపాడుటకు, మమ్మల్ని నడిపించడానికి, దాన్ని మమ్మల్ని గొప్పగా విమోచించి ఐగుప్తు యొక్క స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి గద్దలాగా మమ్మల్ని మోసుకొని నీ వద్దకు చేర్చుకున్నావయ్యా. చేర్చుకున్నప్పటికీ ప్రభా మేము బయటకు వచ్చాము, కానీ మా ఆలోచన ఇంకా బయటకు వస్తలేవయ్యా. మా పద్ధతులు, మా అలవాట్లు ఇంకా ఐగుప్తు యొక్క పద్ధతిలోనే ఉన్నాం, లోక ఆచారములోనే ఉన్నాం. నలుగురు నడిచినటువంటి ఐగుప్తం కలిగిన ఆ యొక్క లోక ఆచారము పద్ధతిలోనే ఉన్నాం. ఆపద వచ్చినప్పుడు వెంటనే మనుషులను ప్రాధేయపడడం, తల్లి రూపంలో, తండ్రి రూపంలో, అధికారుల రూపంలో, స్నేహితుల రూపంలో, అయ్యా మన బంధువుల రూపంలో, అయ్యా మన కులం పెద్ద మనుషులని, మత పెద్ద మనుషులని, వాడ పెద్ద మనుషులని వాళ్ళని ఆశ్రయించే విధంగా మా ఆపదలు, సంపదలు, ఇబ్బందిగా ఉన్న వాటిని పరిష్కరించుకోవటానికి ఎన్నో అగచాట్లు పడుతున్నాం. అది ఇదిగో ప్రభా, వాటి వల్ల ప్రభా ప్రయోజనం కంటే అయ్యా వ్యతిరేకమే జరుగుతుంది తండ్రి. నువ్వు తోడుగా లేకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు నడిపింపకపోతే, నడిపింపులో మేము ఏకీభవించకపోతే మేము తప్పించజాలమయ్యా, మేము విడిపించజాలము తండ్రి, మేము విమోచింపబడలేము తండ్రి. కనుక మా భక్తిని బట్టి, మా మూర్ఖత్వాన్ని బట్టి, మా యొక్క ప్రభు స్తోత్ర శరీర అలవాట్లను బట్టి ప్రభువులు క్షమించమని ప్రార్థన చేస్తాం తండ్రి. నేను నమ్మినా కూడా ప్రభు నలుగురు నడిచినట్టుగా నడిస్తే లాభం ఏముందయ్యా ప్రభు. నీ రెక్కల కింద ప్రభు, రెక్కల మీద మేము సురక్షితంగా మోపబడలేము కదా ప్రభు. నువ్వెంతో వాత్సల్యం చూపిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, తాలిమితో మమ్మల్ని ప్రభు కటాక్షిస్తున్నావయ్యా. అయినా వల్ల ప్రభు మా మూర్ఖతనము ప్రభు చూపిస్తూనే ఉన్నాం, ఆయాసపరుస్తూనే ఉన్నాం, బాధపరుస్తూనే ఉన్నాం, నేను చాలా విసిగిస్తూనే ఉన్నామయ్యా. మనం క్షమించుము తండ్రి.
ప్రభు మమ్మల్ని సన్నిధికి నడిపించింది. ఎందుకంటే మమ్మల్ని సరిచేసే విధంగా ప్రతి ఒక్క కీడు నుండి తప్పించటానికయ్యా, విడిపించటానికయ్యా, కాపాడటానికయ్యా మరలా నీ రెక్కల మీద మమ్మల్ని మోసుకొని పూర్వదినాలు మోసుకున్నట్టుగా మళ్ళీ ప్రభు మా గమ్యస్థానం వరకు మోసుకునే వెళ్తున్నామయ్యా. వెళ్ళటకు ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపోషులకే వందనాలు. మాకు నిరీక్షణ కలిగే విధంగా, విశ్వాసం కలిగే విధంగా, నిశ్చయత కలిగే విధంగా మా అంతను దర్శించినందుకు వందనాలు. అంత గొప్ప దేవుడు ఇళ్ళలో ఎక్కడున్నాడయ్యా? గొప్ప విశ్వంబరుడైనా, సర్వేశ్వరుడైనా యేసయ్యా, నీకు ప్రేమ గొప్పది తండ్రి. నీ వాత్సల్యం గొప్పదయ్యా, నీ తాలిమి గొప్పది, నీ ఓపిక గొప్పదయ్యా. కనుక ప్రభు విసుకక ప్రభు స్తోత్రం తను విడిపిస్తాం. మేమే విసుకుతాం, మేమే మిస్టేకులు చేస్తాం, మేమే మూర్ఖత్వంలో ప్రవర్తిస్తూ మళ్ళీ నువ్వు అడిగితే విసుకుంటామయ్యా. కనుక ప్రభు స్తోత్రం, విసుకక ప్రార్థన చేయమని, విసుకక వాక్యం వినమన్నావయ్యా. వినటంలో ఉండకుండా శ్రద్ధ కలిగే విధంగా అయ్యా, ప్రార్థించేటప్పుడు అపేక్ష కలిగే విధంగా ప్రభు ఉండమన్నామయ్యా. తండ్రి ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి దయతో మా యొక్క ప్రార్థన, మా దీనుల యొక్క ప్రార్థన ఎదుగో ప్రభు చెవియొగ్గి మమ్మల్ని మళ్ళా నీ వాగ్దానం ప్రకారం, నీ వాక్యము ప్రకారంగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తుంది. ఆ భారమంతా నువ్వు మోసే దేవా, నీకు వందనాలయ్యా. మాలో ఉన్న చెడుతనము, మాలో ఉన్న భక్తినత, మాలో ఉన్నటువంటి అవిధేయత, మాలో ఉన్నటువంటి మూర్ఖత్వం, మాలో ఉన్నటువంటి ఆ యొక్క టెంపరితనం అనగా గర్వముతనము, అహంకారతనం అన్ని తొలగించమని ప్రార్థన చేస్తాను తండ్రి. లోబడిలోని ప్రతి వ్యతిరేకమును ప్రభు, ఆ ఈగో, ఆ మూర్ఖత్వం, నేనైనా గర్వం ఆ తొలగించుటకు, అహంను తొలగించుటకు కృప చూపెట్టము తండ్రి. ప్లీజ్ గాడ్, నీ వాక్యానికి లోబడి నీ ఆత్మ నడిపింపులో ఉంటేనే ప్రభు నీ యెహోవా నడిపించుటనే ఆ అనుగ్రహం నడిపించబడతామయ్యా. కనుక యెహోవా మాత్రం నడిపిస్తాడు, ఆయన మాత్రం నడిపిస్తాడు. కాబట్టి ప్రభు నీవు మాత్రం నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కనుక మా శరీరం, ప్రాణం, ఆత్మ నీకు అప్పచెప్తాం. విన్నటువంటి వాక్యం ఎదుట ప్రభు నీ వాక్యానికి ప్రభు నిశ్చయిత కలిగి అంగీకారముతో, సమ్మతముతో యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.